ఈరోజు బైక్ మనకు మ్యాండేటరీ, కాకపోతే ఎలక్ట్రికల్ కొనంటారా అంటే ఈ రోజుకి ఇప్పటికీ అందరు పోయిగా ఐసీ ఇంజన్ లేకుంటున్నారు పెట్రోల్తో నడిపే బండ్లు. కాకపోతే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా అబ్బా. ఈరోజు నేను మొన్న రీసెంట్గా నా దగ్గర ఒక యాక్టివా ఉంది, ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది. ఇక్కడ నువ్వు కానీ చూస్తే నాకు యాక్టివా 1,10,000కి కొంటే ఇది 1,60,000కి వచ్చింది. ఓకే, ఇది కాస్ట్లీ. కాకపోతే యాక్టివా దగ్గర ఎవ్రీ సర్వీసింగ్ నేను ఇచ్చేది 1,200 రూపీస్. ఎవ్రీడే నేను ట్రావెల్ చేసేది 80 కిలోమీటర్స్, ఇది వచ్చేసి 40-50 వస్తుంది. నేను అట్లీస్ట్ 200 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తా. అదే నా బండి ఎలక్ట్రిక్ స్కూటీ ఏదైతే ఉందో అది 13 రూపీస్ కరెంట్ తీసుకొని నాకు 85 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. 13 రూపీస్ పర్ డే. నాకు ఇక్కడ నేను మస్తు సేవ్ చేసిన. ఇవన్నీ కాకుండా నేను పెద్ద ఫ్యాన్ దేనికి చెప్పాను, ఎలక్ట్రిక్ దాంట్లో దానికి ఉంటుందబ్బా పవర్. నువ్వు ఒక్కసారి థ్రాటిల్ ఇస్తే నీకు ఏదైతే ఫన్ కావాలో ఆ ఫన్ మొత్తం కింద నుంచి మీద వరకు ఇస్తుంది అది. అదే ఒకవేళ నువ్వు యాక్టివా బట్టు కొట్టినావు అనుకో, వెళ్తానులే అని దాని మటుకు అది మెల్లగా అవుతుంది. కాబట్టి నువ్వు వాళ్ళు చేయాల్సింది ఏం తెలుసా, ఒక్కసారి పోయి అట్లీస్ట్ ఒక్కసారి పోయి ఎలక్ట్రిక్ స్కూటీ